ఇంకొకటి విషయం మేడం, ఇప్పుడు సాధారణంగా ట్రీట్మెంట్ జరిగే క్రమంలో సో వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. దట్స్ వై మనం స్కూల్‌కి పంపడానికి అంటే వద్దని చెప్తాం కొంత టైం వరకి. సో వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ పెంచడానికి మనం ఏం చేయాలి? ఒకటి. 2 వాళ్ళు అందరి పిల్లల్లాగా ఆటలు ఆడొచ్చా బయట? ఫేజెస్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటాయి. ఇంటెన్స్ ఫేజెస్‌లో అంటే ట్రీట్మెంట్ శాతం ఎక్కువున్నప్పుడు ఈ బ్లడ్ కౌంట్స్ అనేటివి తక్కువ రావడం జరుగుతుంది. అప్పుడు ఇన్ఫెక్షన్ రిస్క్ చాలా ఎక్కువుంటది. సో ఏ డెసిషన్ అయినా వి హావ్ టు బేస్ ఇట్ ఆన్ రిస్క్ వర్సెస్ బెనిఫిట్ బ్యాలెన్స్. వాట్ ఈస్ ద రిస్క్ ఆఫ్ దిస్ చైల్డ్ గెట్టింగ్ ఇన్ఫెక్షన్ అండ్ వాట్ ఈస్ ద రిస్క్ ఆఫ్ దిస్ చైల్డ్ నాట్ అటెండింగ్ స్కూల్ అండ్ సోషలైజింగ్. సో ఇదంతా వి హావ్ టు బ్యాలెన్స్ ఇట్ అవుట్. సో వి డిస్కస్ ఇట్స్ అన్ ఆన్‌గోయింగ్ డిస్కషన్ ఆల్ ద టైమ్ అన్నమాట. సో యాజ్ ఐ సెడ్ అంటే మెయింటెనెన్స్ ఫేజెస్‌లో ఇప్పుడు సాలిడ్ ట్యూమర్స్ ఏమో 5 to 6 months ట్రీట్మెంట్, సమ్‌టైమ్స్ 9 months ట్రీట్మెంట్. ఆ డ్యూరేషన్‌లో స్కూల్‌కి వెళ్ళరు. వన్స్ ద ట్రీట్మెంట్ ఈస్ డన్ వి పుష్ దెమ్ ఇంటు స్కూల్స్. ఓకే. సో మాక్సిమం 6 to 9 months స్కూల్ పోవడం అనేది జరుగుతుంది. బట్ ఆఫ్టర్ దట్ దే కెన్ గో. ఈవెన్ ఇన్ లుకీమియాస్ అంటే బ్లడ్ క్యాన్సర్స్‌లో 2-3 years ట్రీట్మెంట్ ఉన్నప్పుడు కూడా 6 to 9 months స్కూల్ మిస్ అవుతారు. దాని తర్వాత వి పుష్ దెమ్ బ్యాక్ ఇంటు స్కూల్స్. ఎందుకంటే ఆ మెయింటెనెన్స్ ఫేజెస్‌లో ఆ ట్రీట్మెంట్ ఇమ్మీడియేట్ ట్రీట్మెంట్ అయిపోయిన డేస్‌లో కూడా ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉంటది. కాకపోతే ద రిస్క్ ఆఫ్ మిస్సింగ్ స్కూల్ అంటే నాట్ ఓన్లీ స్టడీస్ అండి, సోషలైజింగ్. ద చైల్డ్ నీడ్స్ అ పియర్ గ్రూప్ అండ్ సోషలైజింగ్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ దట్. ఆ ఎఫెక్ట్ అది దట్ దే షుడెంట్ మిస్ ఆన్ బికాజ్ ఇట్ విల్ హ్యావ్ ఎ సైకలాజికల్ ఎఫెక్ట్ ఆన్ ద చైల్డ్. అంటే కంప్లీట్‌గా బ్రదర్స్, సిస్టర్స్ స్కూల్‌కి వెళ్తా ఉంటారు, వీడు ఇంట్లో కూర్చుంటారు. ఆ పరిస్థితి అనేది కరెక్ట్ కాదు. సో వి ట్రై అవర్ బెస్ట్ టు పుష్ దెమ్ బ్యాక్ ఇంటు స్కూల్స్. ఆ ఫ్యూ మంత్స్ ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు ఆన్‌లైన్ క్లాసెస్ జస్ట్ టు కీప్ దెమ్ గోయింగ్, ఇంట్లో ట్యూషన్స్ చెప్పుకోవడము, పేరెంట్స్‌తోని చెప్పియడము, వార్డ్స్‌కొచ్చి ట్రీట్మెంట్స్‌కొచ్చినప్పుడు కూడా వి ఎంకరేజ్ దెమ్ టు గెట్ దేర్ బుక్స్, డ్రాయింగ్, ఆర్ట్ అండ్ ఆల్ దెమ్ టు కీప్ దెమ్ గోయింగ్. అంటే వ్యాయామాల విషయంలో మీరేమైనా సలహా ఇస్తారా? ఇంట్లో వ్యాయామాలు చేయడం గానీ లేదా ఆ విషయం? నార్మల్‌గా చేసుకోవచ్చండి. అంటే క్వైట్ టైమ్స్‌లో ఎళ్లి బ్యాడ్మింటన్ ఆడడము, అంటే గేమ్స్ లైక్ బ్యాడ్మింటన్, ర్యాకెట్ గేమ్స్ ఎక్కువ పిల్లలతోటి ఇంటరాక్షన్ లేని గేమ్స్ సజెస్ట్ చేస్తాం. ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువున్నప్పుడు. దే కెన్ డూ నార్మల్ యాక్టివిటీ. ఓకే. నార్మల్ యాక్టివిటీ, నార్మల్ ఫుడ్, బేసిక్ పథ్యము, రెస్ట్రిక్షన్స్ అనేటివి ఉండవు. కాకపోతే ఇంట్లో చేసిన ఫుడ్డే అలౌ చేస్తాం. ఎందుకంటే బయట చేసిన ఫుడ్‌లో ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది ఎక్కువుంటది కాబట్టి. సో మేడం, ఇప్పటిదాకా మన డిస్కషన్‌లో పిల్లల్లో క్యాన్సర్ ఎందుకు వస్తుందో 90-90% వరకు మనకు తెలియదని చెప్పారు. 5% మాత్రము మనకు జీన్ నుంచి వచ్చే అవకాశం ఉందన్నట్టు మనకు కొన్ని సైంటిఫిక్ స్టడీస్ చెప్తూనే అన్నారు. సో ఇప్పుడు అంటే సాధారణంగా పిల్లల్లో స్క్రీన్ టైం పెరుగుతుంది. మొబైల్ రేడియేషన్ వల్ల గానీ, ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా గానీ క్యాన్సర్ రిస్క్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? పరిశోధనలు ఏం చెప్తున్నాయి? సో ఇవన్నీ ఇప్పుడొచ్చిన ఈ మధ్యలో వచ్చిన గ్యాడ్జెట్స్ అనేటివి అండ్ అలార్మింగ్‌లీ గ్యాడ్జెట్ టైమ్ అనేది, స్క్రీన్ టైమ్ అనేది పిల్లల్లో చాలా పెరుగుతుంది. క్యాన్సర్‌ని పక్కన పెడితే వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. లైక్ ఇట్ ఈస్ టేకింగ్ ద బ్రెయిన్ అవే ఫ్రమ్ ద లెర్నింగ్. సో స్క్రీన్ ఎక్కువ చూసినప్పుడు బ్రెయిన్ ఈస్ నాట్ అవైలబుల్ టు లెర్న్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్. ఆ విషయానికొస్తే ఇట్ ఈస్ నాట్ గుడ్. వి ఆల్ నో దట్. క్యాన్సర్స్ వస్తాయా స్క్రీన్ టైమ్ వలన, ఎలక్ట్రానిక్ పరికరాల వలన, వీటి వల్ల రేడియేషన్ రిస్క్ ఉంటదనేది ఇప్పటివరకైతే మనం ఏం చెప్పలేం. అంటే రీసెంట్‌గా వచ్చిన పరికరాలు కాబట్టి దానివల్ల వస్తాయా, రాదా అనేది మనం చెప్పడం కష్టం. కాకపోతే వేరే విధంగా కూడా ఇట్ ఈస్ నాట్ గుడ్ కాబట్టి వి హావ్ టు లిమిట్ స్క్రీన్ టైమ్ ఇన్ చిల్డ్రన్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.